ఈరోజు నేను ఒక సినిమా చూసాను. పాన్ ఇండియా లెవెల్ యాక్టర్స్ ఉన్నప్పటికీ, నేను ఆ సినిమా మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండానే వెళ్ళాను. అంత లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళినప్పటికీ చాలా డిసప్పాయింట్ చేసింది. అప్పటికి నాకు నేను సర్ది చెప్పుకుంటూ పాజిటివ్ మైండ్‌తో చూడటానికి ట్రై చేశా. అయినా కూడా నా వల్ల కాలేదు. వామ్మో! ఏమన్నా లాగా. ప్రతి సినిమాకి సెటప్, పే ఆఫ్ అని ఒకటుంటుంది. ఈ సినిమాకి అలాంటివేమి ఉండవు. అదొక కాన్‌ఫ్లిక్ట్‌తో స్టార్ట్ అవుతది. జనరల్‌గా హీరో ఏం చేయాలి? ఆ కాన్‌ఫ్లిక్ట్‌కి సొల్యూషన్ ఇవ్వాలి కదా! ఇందులో అలా ఉండదు. ఆ కాన్‌ఫ్లిక్ట్‌కి సొల్యూషన్ ఇవ్వకుండానే ఇంకో సీన్‌కి జంప్ అయ్యి అక్కడ ఏదేదో చేసేస్తుంటాడు. చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. ఒక పాన్ ఇండియా స్టార్ కేమియో, ప్రీ క్లైమాక్స్ పోర్షన్ అండ్ నేను వెళ్ళిన థియేటర్ బాగుండటం వల్ల నేను పెట్టిన డబ్బులకి ఆల్మోస్ట్ న్యాయం జరిగింది. విషయానికొస్తే నాకిక్కడ ఒక ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది. నర్సెళ్ళి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఎలా ఉంటది? అలానే ఉంది ఈ సినిమా కూడా. ఎంతమంది పాన్ ఇండియా స్టార్స్‌ని పెట్టుకొని ఏం ఉపయోగం? కథని చెప్పే విధానం బావుంటే భారీ బడ్జెట్‌లో అవసరం లేదు, బెదిరింపులు అవసరం లేదు.